దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీకును, మీ పిల్లలకును, కుటుంబస్తులకు అందరికీ దేవుడు శాంతి సమాధానాలు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు 43వ కీర్తన 3వ వచనంలో భక్తుడు, దేవుని యొక్క భక్తుడు ఇలాగ అంటాడు, నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము, అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతమునకు నీ నివాస స్థలమునకు నన్ను తోడుకొని వచ్చును. ఎంత గొప్ప మాట అండి. ఎప్పుడైతే దేవుని వెలుగు మనలో నివసిస్తూ ఉంటుందో, ఆయన సత్యంలో మనం ఎప్పుడైతే ప్రయాణం చేస్తూ ఉంటామో, ఆయన మనకు త్రోవ చూపిస్తాడట దేవుని దగ్గరికి. యేసు ప్రభు నేనే మార్గమును సత్యమును జీవమును అని చెప్పినటువంటి దేవుడు ఆయన చెప్తున్నాడు 105వ వచనం 119వ కీర్తనలో, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవలకు వెలుగునై ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తున్నట్లు 43వ కీర్తన 3వ వచనంలో, నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము, అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకు నన్ను తోడుకొనవచ్చు. ఈరోజు నిజంగా దేవుని బిడ్డలారా, వెలుగు బాటలో మనం నడుస్తున్నామా? చీకటి బాటలో మనం నడుస్తున్నామా? అసత్యములో నడుస్తున్నామా? సత్యములో మనము నిలిచి అందులో నడుస్తున్నామా అనేదే ఈరోజు మన ప్రశ్న. ఎవరైతే సత్యమును వెలుగును వెంబడిస్తారో, కలిగి ఉంటారో, వారు దేవుని యొక్క సన్నిధి అనబడినటువంటి సన్నిధిలోకి వారు ఆ సత్యము, ఆ వెలుగు రెండు దేవుని యొక్క సన్నిధానంలోకి తీసుకెళ్తాయి. కాబట్టి ఈరోజు నిజముగా మన ఆధ్యాత్మికమైన స్థితి, యేసు ప్రభు ఈ లోకంలో కొన్ని మాటలు మనతో మాట్లాడాడు. ఆ మాటలు చూస్తే ఆశ్చర్యం కలుగుతాయి. అంటే ఒక సత్యములో నడిచే వ్యక్తికి దేవుడిచ్చే అర్హతలు, దేవుడిచ్చే రివార్డ్స్, గొప్ప గొప్ప ఆధిక్యతలు మత్తయి సువార్త 15వ వచనం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తే, అక్కడ మనుషులు దీపం వెలిగించి కుంచమ కింద పెట్టరు, కానీ అది ఇంటి నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. అంటే ఒక ఇంట్లో చీకటి ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఉన్నటువంటి దీపస్తంభం మీద ఆ వెలుగుని ఎప్పుడైతే మనం పెడతామో, దీపం వెలిగించి వెలుగుని పెడతామో, ఇంటనున్నటువంటి వారందరికీ వెలుగు ప్రసాదిస్తాడు దేవుడు. వ్యాపిస్తుంది వెలుగు, చీకటిని అది ఛేదిస్తుంది, చీకటిని అధిగమిస్తుంది. నీకున్నటువంటి కళ్ళ ముందు ఏమీ కనబడనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ స్థితిని వెలుగుమయం చేసి నీ కన్నులకు కానీ నీ హృదయానికి కానీ ఎంతో ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితులకి తీసుకెళ్తుంది. దేవుని బిడ్డలారా, రెండో మాట అంటాడు చూడండి, 16వ వచనం మత్తయి సువార్త 5:16, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఒక వ్యక్తి దేవుని వాక్యం అనే వెలుగు చేత నింపబడిన తర్వాత ఆ వ్యక్తిలో వెలుగు ప్రయాణం చేస్తుంది. దానియేలు 2వ అధ్యాయం మీరు గమనించినట్లయితే ఒక అద్భుతమైనటువంటి సంఘటన అక్కడ జరుగుతుంది. రాజుకి కళ వచ్చింది, కళ మర్చిపోయాడు. ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి వారందరినీ కూడా మంత్రగాళ్ళను, సోదిగంటలను, అక్కడ జ్ఞానవంతులను అందరినీ కూడా చంపేస్తాడు. అయితే దానియేలు ఏమంటాడంటే, నాకు ఒక రోజు టైం ఇయ్యయ్యా, కొంత టైం ఇయ్యయ్యా అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసి ఏం చేశాడంటే, ఆ వెలుగు యొక్క సరిహద్దులు అనబడినటువంటి ఆ చీకటిని ఛేదించే శక్తి కలిగినటువంటి ప్రార్థన, అది కళ